అందరికీ నమస్కారం. నేను కిరణ్. వెల్కమ్ టు క్యూ న్యూస్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకి యొక్క వార్తలు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. మరి వార్తల్లోకి వెళ్లే ముందుగా మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సకీనాల సుధాకర్ పటేల్ గారు ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆర్టికల్ గురించి కూడా ఇప్పుడు చర్చించే ప్రయత్నం చేద్దాం. మరి నిన్న భారత్ బంద్ జరిగింది. మనందరూ కూడా తెలిసిన విషయమే. మరి కార్మికులు అయితే మరి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తుందంటూ కార్మికుల యొక్క కష్ట నష్టాలను తెలుపుతూ నిన్న భారత్ బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది. మరి నిన్న భారత్ బంద్లో చాలా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. చాలా విజయవంతంగా నిన్న ధర్నాని అయితే నిర్వహించడం జరిగింది. మరి భారత్ బంద్లో భాగంగా కార్మికులు వాళ్ళ యొక్క కష్ట నష్టాలను, వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలను, కుటుంబ సమస్యలను అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా చాలా గట్టిగా అయితే ధర్నాలు చేయడం జరిగింది. మరి నిజంగానే కేంద్ర ప్రభుత్వం మరి కార్మికుల యొక్క పొట్టగొడుతూ ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా మరి కార్పొరేట్ సంస్థలకు ఈ కార్మికులు ఒక బానిసలను చేస్తోందా అనే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కొన్ని సంస్థలు ఉన్నాయో మరి వాటిని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా అన్న రీతిలో కార్మిక సంఘాలు అయితే మండిపడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కొన్ని బ్యాంకులు కావచ్చు, కొన్ని పోస్టల్ డిపార్ట్మెంట్లు కావచ్చు, కొన్ని బ్యాంకులు, ఇట్లా కొన్ని సంస్థలు ఉన్నాయన్నమాట. వాటి అన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేస్తాం అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటి నుంచో చెప్పుకొస్తుంది. ఇదే నేపథ్యంలో మరి కార్మికులు అయితే కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉంటారనమాట. ఎప్పటికైనా మాకు పర్మనెంట్ అవ్వకపోతుందా, మా ఉద్యోగులు మా జీవితాలు బాగుపడకపోతాయి అని చెప్పేసి అయితే చాలామంది ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి కార్మికుల యొక్క వేతనాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి వాళ్ళ పని గంటలను పెంచుతూ, వాళ్ళ యొక్క పని భారం పెంచుతూ, అలాగే ఇప్పుడు ఫ్యామిలీతో గడపడానికి ఒక వీక్ ఆఫ్ అనేది ఖచ్చితంగా అవసరం ఏ సంస్థలో అయినా. మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే ఆ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వీక్ ఆఫ్ను కూడా రద్దు చేస్తాం, ప్రతిరోజు మీరు వర్క్ చేయాల్సిందని పెట్టేటువంటి నిబంధనలు కావచ్చు. మరి ఇవన్నీ కూడా కార్పొరేట్ సంస్థలకు లాభాన్ని చేకూర్చేలా ఇవన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేయడానికే అంటూ కుట్ర చేస్తోంది కేంద్ర ప్రభుత్వం అంటూ మరి కార్మిక సంఘాలు మండిపడుతూ నిన్న భారత్ బంద్ అయితే చేయడం జరిగింది. మరి ఆ భారత్ బంద్కి సంబంధించినటువంటి అంశాలను కూడా వార్తలను మనం ఎన్నో చూసినాం. మరి కార్మికులు వాళ్ళ సమస్యలను అయితే తెలియజేయడం జరిగింది. మరి కార్మికుల సమస్యలపైన కూడా మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సకీనాల సుధాకర్ పటేల్ గారు అయితే ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. ఇక యాజమాన్యం చేతుల్లో కార్మికులు కీలుబొమ్మలట. ఇదివరకు కంపెనీల్లో ఉద్యోగులను పర్మనెంట్గా నియామకం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఉద్యోగులను కూడా ఫిక్స్డ్ టర్మ్ కింద నియమించుకోవచ్చని కేంద్రం నూతన చట్టం తీసుకొచ్చింది. కనీస వేతన చట్టం 1948, వేతన చెల్లింపు చట్టం 1936, బోనస్ చెల్లింపు చట్టం 1965, సమాన వేతనం చట్టం 1976 చట్టాలు పురుడు పోసుకున్నాయి. ఈ చట్టాలకు తూట్లు పొడిచే పనుల్లో కేంద్ర పాలకులు ఉన్నారని వామపక్షాలు, వాటి అనుబంధ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. నరేంద్ర మోదీ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాల కారణంగా పేదరికం, అసమానతలు, ఆకలి, నిరుద్యోగం దేశంలో పడగవిప్పుతుంది. నిజం కాదా అని విపక్షాలు సవాల్ విసురుతున్నాయి. కార్మికుల వేతనాలు 2017 నుంచి 18 స్థాయిలో పోల్చుకుంటే పడిపోయిందని కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు కార్పొరేట్ కుటుంబాల ఆస్తులు, సంపద ఇబ్బడి ముబ్బడిగా ఎగబాకిపోతోంది. నిజం కాదా అని విపక్షాలు పాలకులను ఎండగడుతున్నారట. మరి నిజంగానే కదా, మరి 2017 నుంచి 18 స్థాయిలో పోల్చుకుంటే కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు పూర్తిగా పడిపోయినాయని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే కంపెనీల్లో ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను అంటే అవుట్సోర్సింగ్గా చేసేటువంటి ఉద్యోగులను ఎప్పటికైనా అంటే ఒక సీనియారిటీని బట్టి దాదాపు ఒక 4 సంవత్సరాల 5 సంవత్సరాల కనీసం ఇంకో 10 సంవత్సరాలు వేసుకోండి, ఆ 10 సంవత్సరాల తర్వాతనైనా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అయితే ఖచ్చితంగా పర్మనెంట్ చేయాలని చెప్పేసి అయితే కొన్ని చట్టాలు ఉంటాయన్నమాట. ఆ చట్టాలను నీరుగార్చి మరి ఏదైతే సమాన వేతన చట్టం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మరి దాంట్లో పర్మనెంట్ చేసేటువంటి ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, అలాగే బోనస్ చెల్లించాలనే చట్టాలు కావచ్చు, ఇక వేతన సవరణ చట్టాలు కావచ్చు, ఇవన్నీ చట్టాలను కూడా పక్కన పెట్టి మరి కేంద్ర ప్రభుత్వం అయితే మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ని కూడా మరి మీకు నచ్చకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లాగా మార్చుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా టెంపరీగా మొత్తం కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా కార్మికుల సంఘాలు అయితే మరి మండిపడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి నిన్న భారత్ బంద్లో భాగంగా పెద్ద ఎత్తున అయితే నిన్న ధర్నా జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి ఆర్టికలే మరి రాయడం జరిగిందనమాట. మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సుధాకర్ పటేల్ గారు నిజంగా కార్మికుల యొక్క కష్ట నష్టాలను వివరిస్తూ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. కార్మికుల యొక్క వేతనాలు చాలా తక్కువ, మరి వాళ్ళ యొక్క పని గంటలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా దానికి తోడు ఇంకా ఒక 4 గంటలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పెంచడం జరుగుతూ ఉంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అలాగే వాళ్ళ వేతనంలో కూడా సవరణలు చేయకపోవడం, మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేసి మరి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అంటే వాళ్ళకు ఎప్పటి నుంచో పర్మనెంట్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేసినటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి పర్మనెంట్ ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రైవేట్ పరం చేస్తామంటే మరి కార్మికుల యొక్క జీవితాలు ఏం కావాలి అని చెప్పి మరి కార్మికులు అయితే వాళ్ళ యొక్క గోడు పోసుకుంటారు. మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఖచ్చితంగా కార్మికులకు అన్యాయం మాత్రం చేయకూడదు. కార్మికులకు అన్యాయం చేస్తే మాత్రం ఇంకా దేశంలో ఇంకా అనాగరికత ఇంకా పెరిగిపోతుందని చెప్పుకోవచ్చు. మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇక వాళ్ళను
కార్మికులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక నెక్స్ట్ ఇంకో నేటి మంచి మాట చూద్దాం. శనార్థి తెలంగాణలో వచ్చినటువంటి నేటి మంచి మాట ఇక పెద్దపల్లి రాజన్న గారు రాసిర్రు ఈ నేటి మంచి మాట. వెనకటి రోజులే బాగుండే, ఎలాంటి కల్మషం లేని మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు బలంగా ఉండేవి. ఇప్పుడు అంతా స్వార్థపు రోజులు, నిలువెల్లా విషయాన్ని నింపుకున్న మనుషులు ఇక మోసం దగ కుట్రలతో బతుకుతున్నారు. చిన్నప్పుడు ఏదైనా పండుగో పబ్బానికో అమ్మమ్మ నాయనమ్మ ఇంటికి వెళ్తే ఎంత పావురకంగా చూసుకునేటోళ్ళు. ఓ పిల్లగా బయటకు ఏళ్లకు ఏదన్నా బండొస్తే టక్కరైతుందంటూ పెయ్యి మీద ఈగ లెక్క వాళ్ళనిచ్చేవాళ్ళు గారు. ఇక ఇంట్లోగాళ్ళ పాలు పెరుగుతో పుష్టిగా తినేది. మందులేని కూరగాయలు బాయికాడ తాత తెంపుకొస్తే అమ్మమ్మ కూర వండితే కమ్మటి వాసన వచ్చేది. మనసులు మన్మరాన్లు అమ్మమ్మలకు నాయనమ్మలకు దూరమైతే ఎల్కేజీ యూకేజీ చదువుతో పల్లెటూళ్ళను మర్చిపోయారు. కానీ ఇప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు అనాథ శరణాలయాల్లో ఎవరు లేని అనాథలుగా పుట్టేడు దుఃఖంతో బతుకెళ్ళదీస్తున్నారంటూ ఒక వార్త అయితే చూస్తూ ఉన్నాం. నిజంగా పూర్వం రోజులే చాలా బాగుండే. ఇక చూడు నిజంగా ఈ ఫోటో చూస్తే నిజంగా పూర్వం రోజులు మనకు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఒకప్పుడు సెలవు వచ్చిందంటే చాలు, ఒక 2 రోజులు స్కూల్కి సెలవు వచ్చిందంటే చాలు, పిల్లలు వాళ్ళ నాయనమ్మోళ్ళకు లేకపోతే అమ్మమ్మోళ్ళకు వెళ్ళి మరి పొలాల్లో చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు నిజంగానే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో అమ్మమ్మలు నాయనమ్మలు వీళ్ళందరూ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లు అనాథ శరణాలయంలో బతుకుతున్నారు. నిజంగా చాలా దారుణ పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మరి అప్పటి రోజులు అన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు జిల్లా వార్తల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఆదిలాబాద్ జిల్లా వార్తలు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు అట ఇక లేవనే వారికి కనువిప్పు కలగాలి. తుమ్మిడిశెట్టి వారి వద్ద నీళ్లు లేవనే వారికి కనువిప్పు కలగాలంటే ఒక వార్త రావడం జరిగింది. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కవటల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద గల ప్రాణహిత సంగమ క్షేత్రాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు బుధవారం సందర్శించారట. ఉధృతంగా ప్రవహిస్తున్న వార్దా వైన్ గంగా నదుల సంగమ స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారంటూ ఒక వార్త. మరి ఆ సంగమ స్థలాన్ని అయితే పరిశీలిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. ఆశ్రమ పాఠశాలలో తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా. మరి ఖుష్బూ గుప్తా గారు కూడా మరి ఏదైతే విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలో తనిఖీలు చేపట్టి వాళ్ళ యొక్క ఇచ్చేటువంటి ఆహారంలో మరి నాణ్యత ఉందా, నాణ్యత లోపించిందా అని చెప్పి పర్యవేక్షించబడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక విద్యార్థినుల పట్ల ప్రధానోపాధ్యాయుని అసభ్య ప్రవర్తనట. ఈసారి మాకొద్దంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు. కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఘటన. ఇక విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన గురువులే అభం శుభం తెలియని విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నారు కొంతమంది ఉపాధ్యాయులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులు బుధవారం పాఠశాల నుండి బయటకు వచ్చి రహదారిపై బైఠాయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్ తమను వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. ఐటీడీఏ పీఓ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనలు చేపట్టారు. అంతేకాకుండా మాకు సరైన భోజనం పెట్టడం లేదని, మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని వాపోయారు. నిజంగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ఉపాధ్యాయుడు ఇట్లా చేస్తే మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మరి మేము ప్రైవేట్ బడులతో సమానంగా మేము ప్రభుత్వ బడుల్లో కూడా విద్యను అందిస్తున్నాం, నాణ్యమైన భోజనం ఇస్తున్నాం. మరి విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటున్నారు, విద్యార్థులకు చాలా సేఫ్టీ ఉందని చెప్పుకొస్తున్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? నిజంగా ఇక్కడ చూసి మరి ఉపాధ్యాయుడే విద్యార్థినుల పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంట, మరి అసభ్యంగా మాట్లాడుతున్నాడంట. మరి విద్యార్థులు రోడ్డెక్కి మరి నిరసన తెలుపుతున్నట్టే మరి అక్కడ ఉన్నటువంటి ఏమంటారు యాజమానులు ఏ రేంజ్లో పర్యవేక్షిస్తున్నారో మనకైతే అర్థమైపోతుంది అనమాట. మరి కనీసం మధ్యాహ్న భోజనం కూడా సరిగ్గా పెట్టట్లేదట, నాణ్యమైన భోజనం పెట్టట్లేదట, అసలు సరిగ్గా భోజనం పెట్టట్లేదట. మరి ఇది ఎక్కడ జరిగిందంటే ఇక కోటపల్లి గిరిజన పాఠశాలలో జరిగిందట ఈ ఘటన. మరి కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలల పైన కూడా ఖచ్చితంగా ఉపాధ్యాయుని పైన ఫస్ట్ చర్యలు తీసుకొని మరి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి అలాగే పర్యవేక్షిస్తుండాలి అప్పుడప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారు, పిల్లలను అడిగి తెలుసుకోవాలి. మరి పిల్లలు ఏం చెప్తారు దాన్ని బట్టి కూడా కొంత పర్యవేక్షణ చేపట్టాలని చెప్పి కోరుకుందాం. ఇక ఉద్యానవన పంటల సాగుతో లాభాలు ప్రత్యేక అధికారి అజ్మీరా ప్రేమ్ సింగ్ అంటూ ఒక వార్త. మరి ఉద్యానవన పంటల సాగుతో రైతులకు లాభాలు వస్తాయని ఉద్యాన శాఖ ప్రత్యేకాధికారి అజ్మీరా ప్రేమ్ సింగ్ అన్నారట. మరి ఉద్యాన పంటల సాగుతో లాభాలు వస్తాయని మరి అజ్మీరా ప్రేమ్ సింగ్ గారు అయితే మరి అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక రైతులకు రాయితీ విత్తనాల పంపిణీ, సమగ్ర పంట సాగుకు అధికారుల ప్రోత్సాహం అంటూ ఒక వార్త రావడం జరిగింది. జాతీయ ఆహార భద్రతా కమిషన్ కింద జైపూర్ రైతు వేదికలో బుధవారం రైతులకు రాయితీ విత్తనాలను మండల వ్యవసాయ అధికారులు పంపిణీ చేశారట. మరి రైతులకు అయితే విత్తనాలను అధికారులు పంపిణీ చేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి, ఆర్డీఓకు వినతి పత్రం అందజేసిన బీజేపీ నాయకులు.
మరి అర్హులైన వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కోరుతూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షురాలు దార కళ్యాణి ఆధ్వర్యంలో ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారట. మరి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లలో కూడా కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అవకతవకలు జరిగినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అధికారులను నిలదీయండి, లేదు అంటే క్యూ న్యూస్ని ఆశ్రయించండి, లేదంటే ఏదైనా మీడియాకు ఖచ్చితంగా మీరు సంప్రదించవచ్చు. మరి ఇందిరమ్మ ఇళ్లలో విషయంలో మాత్రం అవకతవకలు జరిగితే ఊరుకునేది లేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పుకొస్తుంది. నిజమే, కాకపోతే కొంతమంది మధ్యవర్తుల వల్ల కొన్ని ఏమంటారు అసలైనటువంటి వాళ్ళకి అంతే అందాల్సినటువంటి ఇండ్లు అందట్లేదన్నమాట కొంతమందికి మాత్రం. సో నెక్స్ట్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే 250 కోట్లతో ఎల్లారెడ్డి రోడ్ల అభివృద్ధి మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ వెల్లడి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు 250 కోట్లు మంజూరుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కె మదన్ మోహన్ రావు తెలిపారట. హైదరాబాద్ తెలంగాణ సెక్రటరీలో రాష్ట్ర స్థాయి అధికారులు ఎమ్మెల్యే మదన్ మోహన్తో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారట. మరి 250 కోట్లతోని ఇక ఎల్లారెడ్డి రోడ్లు అభివృద్ధి చేస్తామని చెప్పి మరి మంత్రి కోమటిరెడ్డి అయితే హామీ ఇచ్చిరని చెప్పి మన ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అయితే వెల్లడించారట. మరి ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చారో హామీని కూడా అమలు చేయాలని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి రోడ్లు కూడా మంచి అభివృద్ధి పదంలో వేయాలని చెప్పి అయితే కోరుకుందాం. అర్హులైన వారికే పథకాలు అందించాలి. అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడి పనిచేయదు. దేగంలో వన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అంటూ వార్త. ఇక మరి అర్హులైన వాళ్ళకే పథకాలన్నీ కూడా అందాలి ఖచ్చితంగా, అదైతే న్యాయమే. మరి ఇక అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తూ ఉన్నారట. మరి కొంతమంది మరి అలాంటి ఒత్తిళ్లకు లోన్ కాకుండా మరి దేగంలో వన మహోత్సవంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు అయితే వాళ్ళకు ఉత్సాహం నింపుతున్నటువంటి అంటే కొన్ని సూచనలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ హయాంలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట, పల్లె దవాఖానాలు పంచాయతీ భవనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక మండలంలోని కిసాన్ నగర్లో 20 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, ముప్కాల్ సోంపేట పాలెంలో నిర్మించిన పల్లె దవాఖానాలను మండోరా మండలం నెహ్రూనగర్, మోర్తాండ్ మండలం, పాలెం, భీమ్గల్ మండలం, పెద్దమ్మకాడి తండాలో గ్రామ పంచాయతీ భవనాలను బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారట. మరి నిజంగా చాలా అభినందనీయమని చెప్పుకోవచ్చు. మరి పల్లె దవాఖానాలు పంచాయతీ భవనాలను అయితే ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు అయితే ప్రారంభిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రారంభించడమే కాకుండా అప్పుడప్పుడు కూడా మరి వాటి మీద కూడా పర్యవేక్షించి మరి అవి ఎలా జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైనా ఇబ్బందులకు గురవుతున్నారనే విషయాలపైన కూడా కొంత పర్యవేక్షించాలని చెప్పి అయితే కోరుకుందాం. ఇక కృత్రిమ మహిళా మండలి ఆధ్వర్యంలో బోనాల జాతర, ముత్యాలమ్మ నల్లపోచమ్మలకు జలాభిషేకం నైవేద్యం సమర్పించిన మహిళలు. ఇక పట్టణంలో ఉన్నటువంటి క్షత్రియ మహిళా మండలి ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిగిందంట. మరి ముత్యాలమ్మ తల్లి జాతర అలాగే నల్లపోచమ్మలకైతే జలాభిషేకం నిర్వహించి మరి బోనాలు సమర్పించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక సార్వత్రిక సమ్మె విజయవంతం. ఇక నిజామాబాద్లో కార్మికుల భారీ ర్యాలీ. మరి నిన్న ఏదైతే సమ్మె అయితే జరిగిందో మరి భారత్ బంద్ అయితే నిన్న నిర్వహించినటువంటి నేపథ్యంలో కార్మికులు అధిక మొత్తంలో పాల్గొన్నారు. ఇక నిజామాబాద్లో కూడా కార్మికులు భారీ స్థాయిలో వచ్చి అయితే ర్యాలీ నిర్వహించారట. కార్మికుల సమస్యలపైన కూడా నిన్న ర్యాలీలో పోరాడడం జరిగిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. నిజంగా కేంద్ర ప్రభుత్వం అయితే కార్మికులకు చాలా అన్యాయం చేస్తుందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొంచెం కార్మికుల పైన కూడా సానుభూతి చూపించి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి అయితే మనం కోరుకుందాం. ఇక బీఆర్ఎస్ హయాంలో గ్రామీణాభివృద్ధికి పెద్దపీట, పల్లె దవాఖానాలకే. ఇక పీడిఎస్ బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు రద్దు చేయండి. వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. మరి వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, రేషన్ బియ్యాన్ని ఎవరైనా అమ్ముకుంటే కార్డే రద్దు చేయమని చెప్పి. మరి ఎవరైనా సరే మరి పేదలనే కదా బియ్యం ఇస్తుంది, మరి పేదవాళ్ళు మీరు తినకుండా మీరు ఎందుకు అమ్ముకుంటున్నారు? బయట కొంటే బియ్యం చాలా రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రేషన్ బియ్యం రేషన్ బియ్యం అమ్ముకుంటే ఎంత? 10 రూపాయలు వస్తుంది, కిలోకి 10 రూపాయలు లేదంటే 12 రూపాయలు వస్తుంది. మరి బయట బియ్యం కొనుక్కుంటే 25-30 రూపాయలు ఉంది కిలో సన్న బియ్యం. మరి ఇవే హ్యాపీగా తిని ఆ డబ్బులే వెనక్కేసుకుంటే మీకే నెక్స్ట్ దేనికైనా వస్తాయి కదా. సో ఏదైనా సరే రేషన్ బియ్యాన్ని అమ్ముకోవడం మాత్రం చాలా తప్పు. రేషన్ బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డే రద్దు అవుతుందట. మీరు అప్పటి మందం లాభం చూసుకొని అమ్మినట్లయితే ఒకవేళ కనుక దొరికితే మీ కార్డే రద్దు అయిపోతుంది. ఇక ఎమ్మెల్యే గారు కూడా సుదర్శన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు మరి రేషన్ కార్డు రద్దు చేయమని చెప్పి. ఇక సార్వత్రిక సమ్మె విజయవంతం. ఓకే, ఇక నెక్స్ట్ కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ. త్వరలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులందరికీ మోడీ కిట్స్. నా గెలుపునకు ప్రధాన కారణం చిన్నారులే అంటూ బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు ప్రతీక సైకిల్ అట జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇక కేంద్ర మంత్రిని సత్కరించిన ఎమ్మెల్సీ కొమరయ్య సైకిళ్లపై రై అంటూ వెళ్తూ ఎంజాయ్ చేసిన విద్యార్థులు. ఇక త్వరలో ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులందరికీ కూడా మోదీగా కిట్స్ అని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కిట్స్ రావడం జరుగుతుందని చెప్పి ఇక మరి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పుకొస్తోంది. మరి నిన్న అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా సైకిళ్ళు అయితే పంపిణీ చేసిరట.
ఈ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో బండి సంజయ్ గారు అలాగే జిల్లా కలెక్టర్స్ కొంతమంది అయితే పాల్గొన్నట్టుగా మనకైతే ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక కేంద్ర మంత్రి అయితే ఎమ్మెల్సీ కొమరయ్య గారు సత్కరించినట్టుగా ఒక వార్త. ఇక సింగరేణిలో సమ్మె సక్సెస్ అట, బొగ్గు ఉత్పత్తికి అంతరాయం, 76 కోట్ల మేర నష్టం, కేంద్రం దిగి రాకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధం, కేంద్రానికి జేఏసీ నాయకులు హెచ్చరిక అంటూ ఒక వార్త. మరి సింగరేణిలో సమ్మె సక్సెస్ అయిందంట. మరి నిన్న ఏదైతే సమ్మె జరిగిందో మరి సమ్మె కూడా సింగరేణిలో చాలా సక్సెస్ అయిందని చెప్పి వార్త అయితే రావడం జరిగింది. ఇక బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం కలిగిందట, 76 కోట్ల మేర నష్టం జరిగిందట, కేంద్రం దిగి రాకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధం, కేంద్రానికి జేఏసీ నాయకులు హెచ్చరిక. నిన్న ఒక్కరోజు సమ్మె చేస్తేనే 76 కోట్ల నష్టం జరిగిందంటే మరి కేంద్ర ప్రభుత్వానికి ఎంత లాభం వస్తుండొచ్చు? మరి ఆ లాభాన్ని తీసుకొని ఏం చేస్తుంది? మరి కార్మికుల కోసమే కదా ఏదైనా పార్టీలు పనిచేసేది, ప్రభుత్వాలు పనిచేసేది కార్మికుల కోసం, జనాల కోసమే కదా. మరి ఖచ్చితంగా మరి 76 కోట్ల నష్టం వచ్చిందంటే మరి ఖచ్చితంగా కేంద్రం దిగి రాకపోతే మేము ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం సమయం చెప్పి మరి కార్మికులు అయితే హెచ్చరిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రైవేటీకరణపై నిరసనల జ్వాల, విద్యుత్ సంస్థలు ప్రైవేటైజ్ చేస్తే ఊరుకోం, కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు. యూపీలో విద్యుత్ రంగం ప్రైవేటీకరణపై నిరసన, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసనలు. మరి ఏదైతే విద్యుత్ సంస్థలు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుందో మరి విద్యుత్ సంస్థలు కూడా ప్రైవేట్ చేస్తే ఊరుకోమని చెప్పి విద్యుత్ సంఘ కార్మికులు, ఉద్యోగులందరూ కూడా ఏమంటారు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్ర జేఏసీ అయితే పిలుపు మేరకు నిన్న సమ్మెలో పాల్గొనడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మిగతా వాళ్ళందరినీ కూడా మరి అన్నీ కూడా ప్రైవేట్ చేసి ఏం సాధిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సో మొత్తం మీద అయితే కార్మికులు, ఉద్యోగులు అయితే మరి సమ్మెలలో పాల్గొంటూ ఉన్నారు. కలెక్టరేట్ ఎదుట మెడికల్ రిప్స్ ధర్నా, సార్వత్రిక సమ్మె విజయవంతం, డిమాండ్లను వివరించిన రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్ అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇక్కడ జీవో 282ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలట, కేంద్రం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, లేని పక్షంలో అలుపెరుగని పోరాటాలు చేస్తాం, మంతని ఆర్డీఓకు కార్మికుల వినతి పత్రం. దేశవ్యాప్త సమ్మెకు ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంతనిలో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేశారట. మరి కేంద్రం అయితే 4 లేబర్ కోడ్లను అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ పని వేళల్లో కావచ్చు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చిందనమాట. ఆ లేబర్ కోడ్లను రద్దు చేయాలి, లేదంటే ఇట్లనే పోరాటం చేస్తామని చెప్పేసి అయితే మరి ఆ మంతని ఆర్డీఓకు కార్మికులు వినతి పత్రం అందజేసి మరి ఏమంటారు సమ్మెలో పాల్గొన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష ఒత్తిడి వల్లే ఉద్యోగాలపై కేంద్రం నిర్ణయం అట, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంటా ఉన్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఉద్యోగాల నియామక అవసరం గుర్తొచ్చిందని తాజాగా ప్రారంభించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పథకం కూడా ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే తీసుకురావాల్సి వచ్చిందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారట. మరి ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందంటూ మరి గడ్డం వంశీకృష్ణ గారు అయితే చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సిపిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్ఐ, హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా పి లక్ష్మారెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇక బుధవారం మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధని కలిసి పూల మొక్కను అందజేశారట. సిపిని మర్యాదపూర్వకంగా ఎస్ఐ కలిసినటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక కదం తొక్కి కన్నెర్ర చేసిన కార్మిక లోకమట, శ్రమను కార్పొరేటర్లకు కట్టబెట్టేందుకు లేబర్ కోడ్స్ కుట్ర, సమ్మెలో పాల్గొన్న వేలాది మంది కార్మికులు, భారీ ర్యాలీలు, బహిరంగ సభలు, ఇక మోడీ ఖబర్దార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు. ఇక లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే తరిమి కొడతాం, పటాన్ చెరువులో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యుడు కె రాజయ్య. మరి కదం తొక్కి కన్నెర్ర చేసి కార్మిక లోకం అంటూ మరి కార్మికులందరూ ఒకటే మరి లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సిగాచి ప్రమాదంలో ఆచూకీ తెలియని 8 మంది అట, 44 మంది మృతి, ఇక 8 మంది జాడ దొరకడం లేదు, 14 మంది వివిధ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స. మరి మృతులకు సంబంధించి 70 మానవ శరీర అవశేషాలు, డిఎన్ఏ పరీక్షలు, 67 శాంపిల్స్ నిర్ధారణ, 68 మంది మృతులకు సరిపోయే ఆధారాలు గల్లంతు, ఆచూకీ దొరకని కుటుంబాలకు తాత్కాలిక పరిహారం, ఆచూకీ లభ్యం కాని మృతులుగా పరిగణలోకి. ఇక ప్రభుత్వానికి నివేదిక సంపన్నున అధికారులు ఏమంటారు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తున్న జిల్లా అధికారులు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక మరి ఏదైతే మరి సంగారెడ్డి జిల్లాలో సిగాచి పరిశ్రమ ఏదైతే పరిశ్రమలో మరి రియాక్టర్ పేలినటువంటి ఘటనలో చాలామంది గాయపడడం జరిగింది, 44 మంది మృతి చెందడం జరిగింది. దాంట్లో ఇంకా చాలా అంటే అప్పుడు దాదాపు ఒక 2-3 రోజులు చాలా సర్చింగ్ చేశారనమాట. మరి రియాక్టర్ పేలిన తర్వాత
చాలా పెద్ద ఎత్తున శబ్దాలు రావడంతో 2 కిలోమీటర్ల మేర భూమి కంపించిందట. మరి చాలా పెద్ద ఎత్తున ఆ రియాక్టర్ పేలి చాలా ఏమంటారు చాలా నష్టమైతే సంభవించింది. దాంట్లో చాలామంది చనిపోవడం జరిగింది. మరి కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఎంతోమంది ఉన్నారు, మరి వాళ్ళు కూడా చనిపోయడం జరిగిందట. మరి మొత్తం మీదనైతే కొంతమందికి సంబంధించినటువంటి శరీర భాగాలు కూడా దొరకలేవట. అంటే తునాతునకలు ముక్కలుగా ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడిపోయాట. మరి అక్కడ అధికారులు ఎంత సెర్చ్ చేసినా కూడా కనీసం వాళ్ళకి సంబంధించినటువంటి బాడీలోని అవశేషాలు కూడా దొరకలేవట. చాలా దారుణం అని చెప్పుకోవచ్చు ఇదైతే. మరి ఆ కంపెనీ మీద చాలా గట్టిగా చర్యలు తీసుకోవాలి. మరమ్మతులు చేపట్టకుండా కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ప్రతి ఒక్క పరిశ్రమ పైన కూడా వేటు వేయాలి. ఇక మరి చూసుకున్నట్లయితే 48 మంది మృతి చెందారట. 8 మంది జాడని ఇంకా దొరకలేదట. 14 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారట. మరి 70 మంది మానవ శరీర అవశేషాలు DNA టెస్టులు చేస్తున్నారట. 67 శాంపుల్స్ అయితే నిర్ధారణ అయినట్టే. 8 మంది మృతులకు సరిపోయే ఆధారాలు గల్లంతు. 8 మందికి సంబంధించినటువంటి అసలు కనీసం అవశేషాలు కూడా దొరకట్లేదట. సో చాలా దారుణం అని చెప్పుకోవచ్చు ఇది. ఇక కబ్జాదారులకు కాపు కాస్తున్న రెవెన్యూ సిబ్బంది. మరి 30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న భూమి తనది కాదని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అక్రమార్కులు. ఇట్టి విషయాన్ని బాధితులు గత సోమవారం కలెక్టర్ ఫిర్యాదు చేసే బుధవారం విచారణకు వచ్చారు. స్థానిక ఆర్ఐ సర్వేయర్లు వచ్చి రాగానే ఈ స్థలం మీది కాదని, మీ స్థలం వేరే చోటు ఉందని రెవెన్యూ అధికారులు కూడా కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారట. మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కబ్జాదారుల పైన అంటే కబ్జా చేసిరో మరి ఖచ్చితంగా మరి సామాన్య ప్రజలకు అండదండలు ఏముండవు. మరి కేవలం రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వ అధికారులను మాత్రమే ఏమంటారు వాళ్ళపైనే ఆధారపడి బతుకుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ సర్వే చేసి ఆ ప్రజలకు సంబంధించినటువంటి భూమిని వాళ్ళకు కబ్జాకు గురి కాకుండా వాళ్ళకి ఇప్పించాల్సిందిగా మనమైతే కోరుకుందాం. మరి ఇక్కడ 30 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్న భూమి తనది కాదని చెప్పి కబ్జాలకు ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తికి అయితే రెవెన్యూ సిబ్బంది వత్తాసు పాడుతున్నట్టుగా ఇక్కడికైతే మనం ఒక వార్త అయితే చూస్తూ ఉన్నాం. మరి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తే బుధవారం విచారణకు వచ్చిరట. కానీ స్థానిక ఆర్ఐ సర్వేయర్లు వచ్చి రాగానే ఆ స్థలం మీది కాదని చెప్పి వేరే చోటు ఉందని చెప్పి రెవెన్యూ అధికారులు కూడా కబ్జాదారులకే వత్తాసు పలుకుతున్నారట. నిజంగా ఇది ఎంతవరకు కరెక్టో మనకైతే అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఉమ్మడి వార్త చూసుకున్నట్లయితే ప్రజలకు ప్రభుత్వానికి వారధి మీడియానట. TUWJ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ అట్టహాసంగా మీర్పేట ప్రింట్ మీడియా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం అంటే ఒక వార్త. ఇక ప్రజలకు ప్రభుత్వానికి వారధి మీడియానే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రభుత్వం చెప్పేటువంటి విషయాలు కావచ్చు, మారుమూలలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలకు చేరుతుందంటే దానికి మీడియానే కారణం. మరి ఇక్కడ TUWJ జిల్లా అధ్యక్షుడు బాలరాజ్ గారు అట్టహాసంగా మీర్పేటలో ప్రింట్ మీడియా నూతన కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందట. మరి ఆ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని అయితే జరుపుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫతేపూర్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు మరమ్మతులు. ఇక చెవెల నియోజకవర్గం శంకర్పల్లి మండల కేంద్రంలోని ఫతేపూర్ బ్రిడ్జి సమీపంలో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయట. మరి ఆ రోడ్డు మరమ్మతులు అయితే జరుగుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. అక్కడనే కాకుండా ఫతేపూర్లోనే కాకుండా మరి ప్రతి దగ్గర కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడెక్కడైతే రోడ్లకు సంబంధించినటువంటి మరమ్మతులు ఉన్నాయో అధికారులంతా కూడా కొంచెం పర్యవేక్షించి మరి రోడ్లను కూడా మరమ్మతులు చేయాల్సిందిగా మనవి. అంగరంగ వైభవంగా ABVP ఆవిర్భావ దినోత్సవం. మరి దేశంలో ఉన్న విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న సంస్థ ABVP అని అన్నారట. మరి నిజమే ఇది. ABVP వాళ్ళు ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోరు. విద్యార్థులు ఒక్కసారి కంప్లీట్ చేస్తే ABVPకి సంబంధించినటువంటి మొత్తం కూడా విభాగం అంతా కూడా దిగుతుందన్నమాట. అంగరంగ వైభవంగా నిన్న ABVP అయితే ఆవిర్భావ దినోత్సవం అయితే జరిగింది అన్నట్టుగా మనకైతే ఇక్కడ ఒక వార్త అయితే చూస్తూ ఉన్నాం. ఇక ట్రాఫిక్ పోలీసులకు ప్రజల ప్రశంసలట. మరి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న మట్టి బండరాలను JCB సాయంతో చదును చేయించి శబాష్ ట్రాఫిక్ పోలీసు అంటూ ప్రజల ప్రశంసలను అందుకుంటున్నారట. మరి నిజంగా ఇలాంటి ట్రాఫిక్ పోలీసులు అయితే ఆదర్శవంతం అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి వాళ్ళ వల్ల కూడా ప్రమాదాలు జరిగేటువంటి చోట్లలో కూడా చాలా తక్కువ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. రోడ్డుకు ఇరువైపులా ఇలాంటివి పెట్టడం వల్ల ఏమంటారు వాహనాలు కూడా వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది అనమాట. సో ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి రావాలని చెప్పి ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వెళ్ళకుండా ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళేటువంటి విషయం అనమాట ఇది. సో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులకైతే ప్రజలైతే ప్రశంసలు తెలుపుతున్నటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ABVP ఆవిర్భావం పురస్కరించుకొని మహా ర్యాలీ. మరి ABVP నిన్న ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీ జరపడం జరిగిందట. మరి దానికి సంబంధించినటువంటి వార్త. ఇక రాచకొండ రైతులకు న్యాయం చేయాలి. మరి మంచాల మండలం రంగారెడ్డి జిల్లా సరిహద్దు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ 273 సర్వే నంబర్లో సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న పటేల్ చెరువు తాండా నారాయణపురం మండలంలో 5 జొన్నల తండా కాకిలబాయి తండా గిరిజనులకు భూములు సర్వే చేసి రికార్డులు సక్రమంగా సరిచేసి రైతు భరోసా డబ్బులు అందేలా చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారట.
మరి నిజంగానే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించి రాచకొండ రైతులకైతే ఖచ్చితంగా న్యాయం అయితే జరగాలి. మరి రైతు భరోసా కూడా కింద కూడా వాళ్ళకి డబ్బులు పడాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి రైతులు బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుంది కాబట్టి మరి భారతదేశానికి వెన్నుముక రైతే కాబట్టి రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి అయితే మనం కోరుకుందాం. ఇక నెక్స్ట్ హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే కేసీఆర్ హయాంలో మెడిసినల్ ప్లాంట్స్ నాటాం. ఇక కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి అంటూ ఉన్నారు. మరి మాజీ సీఎం కేసీఆర్ హయాంలో సనత్ నగర్ డివిజన్లో చాలా పార్కుల్లో మెడిసినల్ ప్లాంట్స్ నాటి పార్కులను అభివృద్ధి చేశామని స్థానిక కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి అన్నారట. హరితహారం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారట. మరి హరితహారంలో భాగంగా మరి మొక్కలను కూడా చాలామంది అయితే నాటడం జరిగింది. మరి ఎవరెవరైతే మొక్కలు నాటారో నిజంగా వాళ్ళైతే ఒక ఇన్స్పిరేషనల్ అని చెప్పుకోవచ్చు. మరి మొక్కలు ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు మన జనరేషన్ ఖచ్చితంగా మరి వర్షాలు రీసెంట్గా కూడా ఇప్పటివరకు కూడా పడలేదన్నమాట. అంటే ఈ నెల పడుతున్నాయి కానీ మ్యాక్సిమం ఎప్పుడైనా సరే మే ఎండింగ్లో లాస్ట్ వీక్ రాగానే వర్షాలు పడేటువంటి స్థితి నుంచి దాదాపు జూలై ఆగస్టులో పడేటువంటి స్థితికి వచ్చేసినాం అనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన వాతావరణం ఎంత దెబ్బతింటుందో. మన మొక్కలు పెంచితే కనుక వర్షాలు కూడా సకాలంలో వస్తాయి. ఇక గంజాయి అమ్ముతున్న ఇద్దరు అరెస్టు. అక్రమంగా గంజాయి అమ్ముతున్న ఇద్దరు యువకులను గట్కేశ్వర పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 330 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట. నిజంగా గంజాయి అడ్డగోలుగా దొరుకుతుంది. మరి ఏ నుంచి తెస్తారు అసలు ఏం అర్థంగా తెలియదు. మరి ఏమంటే చాయ్ పత్తి అదే మన చాయ్లు వేసుకొని రాదానికి ఆ గంజాయి సౌడుదాకా బుక్కురు అని ఆయన అన్నం బదులు మొత్తం గంజాయి బుక్కురి. అయ్యో 330 గ్రాముల గంజాయి పట్టుకురట. నిజంగా గంజాయి ప్రతిరోజు గంజాయికి సంబంధించిన వార్తలు. ప్రహారీ కూల్చాలని విహెచ్ ఆధ్వర్యంలో ధర్నా. ఇక స్టేడియం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలతో విహెచ్ హనుమంతరావు బుధవారం ధర్నా నిర్వహించారు. 6-7 నంబర్ గల గేట్ల నుంచి స్టేడియం లోపలికి వెళ్లకుండా ఓ ప్రైవేట్ కంపెనీ మా స్థలం అంటూ గోడ నిర్మాణం చేపట్టారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి గోడను కూల్చాలని ఇక విహెచ్ డిమాండ్ చేశారంటే ఒక వార్త. మరి ప్రహారీ కూల్చాలని విహెచ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక దేవాలయాల వద్ద మౌలిక వసతులు కల్పించాలి, బోనాలకు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్కు వినతి. రాజేంద్రనగర్ డివిజన్ బీజేపీ నేతలు అంటూ ఒక వార్త. ఇక దేవాలయాల వద్ద మౌలిక వసతులు ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే మరి దేవాలయాలను సందర్శించడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. కేవలం వాళ్ళు ఎలాంటి స్వలాభం కోసం కాదు, జస్ట్ భక్తి కోసం మాత్రమే వస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా సౌకర్యాలు ఉండాలి. దేవాలయాల దగ్గర సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడనే కాదు ఏ దేవాలయాల దగ్గర సరే ఖచ్చితంగా మౌలిక వసతులు అంటే మినిమం ఖచ్చితంగా ఉండాలి. ఇక కార్మికుల హక్కులు కాలరాస్తే సహించమట. కార్మికుల సంఘాల సార్వత్రిక సమ్మె విజయవంతం. లేబర్ కోడ్లతో కాలరాసిన మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకునే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం, ఉపసంహరించుకుంటే ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. రంగారెడ్డి జిల్లా ఏఐటీయూసీ కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి అంటున్నారు. మరి కార్మికుల హక్కులు అయితే కాలరాస్తే ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం పైన ప్రస్తుతం కార్మికులు అయితే చాలా కోపంగా ఉన్నారు, కోపోద్రిక్తులుగా ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆ కార్మికులకు అన్యాయం చేయకుండా కొంచెం వాళ్ళపైన కూడా కొంచెం జాలి చూపించాలని చెప్పి కోరుకుందాం. రవాణా శాఖలో అనేక మార్పులు చేపట్టా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అంటా ఉన్నారు. మరి రాజా బహదూర్ వెంకటరామరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం 3వ బ్యాచ్కు చెందిన 96 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా జరిగిందట. మరి రవాణా శాఖలో చాలా మార్పులు అయితే చేపట్టినామని చెప్పేసి అయితే మన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అయితే చెప్తున్నటువంటి ఓ వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక కలకాలం ప్రజలకు సేవ చేయాలి బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ గుప్తా అంటా ఉన్నారు. ఇక చీకోటి ప్రవీణ్ గారు అయితే మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ కలకాల ప్రజలకు సేవ చేయాలని బీజేపీ నాయకుడు చీకోటి ప్రవీణ్ గుప్తా అన్నారట. మరి చీకోటి ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ పాలమూరు ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఈ రోడ్డుపై ప్రయాణం నరకయాతన, అధ్వానంగా బీకే ఉప్పునుంతల రహదారి. ఇక చూసుకోరి మరి రోడ్ ఎట్లుందో. ఇక నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం బీకే ఉప్పునుంతల రహదారి అధ్వానంగా తయారైంది. ఈ రహదారి గుండా ప్రయాణించడం అంటే ప్రయాణికులకు నరకప్రాయంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై గుంతలు ఏర్పడి అవి మరింత లోతుగా మారాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాల రాకపోకలు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఇక అనేక చోట్ల రోడ్డుపైనే పెద్ద గోతులు ఏర్పడడంతో వర్షపు నీరు నుంచి చిత్తడిగా మారింది. దీంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రహదారిపై నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే పరిసర ప్రాంతాలకు చెందిన రైతులు అలాగే ప్రజలు తమ రోజు అవసరాల నిమిత్తం ఈ రోడ్డును వినియోగిస్తుంటారు. రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎందుకు పట్టించుకుంటారు? ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఎలక్షన్స్ టైంలో పట్టించుకుంటారు. లేదమ్మా ఈ రోడ్ మేము చేస్తాం, లేదు నేను అధికారంలోకి రాగానే రోడ్ వేస్తామంటారు. మళ్ళీ ఎలక్షన్స్ దాకా గుర్తా మళ్ళీ ఇట్లనే ఉంటుంది అనమాట.
కాబట్టి ఇలాంటి అధికారులు ఎవరైనా సరే ఈసారి ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా వస్తారు కదా, ఆ రోడ్డు పైన ఒకసారి అలా బండ్లను నడిపి చూపిమనురి. అప్పుడు ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా నడిపితే అప్పుడు ఓట్లేసామని చెప్పురి. మరి ఇట్లాంటి అధ్వానమైనటువంటి రోడ్లపైన అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలో అర్థం కాదు. మరి ఓట్లకు ఎందుకు పోతారు? ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మరి ఎందుకు పట్టించుకోరు? ఇక ఈ రోడ్డుపై కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలి. ఇక కార్మికులను రెచ్చగొట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని ఎస్ఎఫ్ఐ, సిఐటియు అనుబంధ సంఘాలు, అంగన్వాడీ ఆశా వర్కర్లు, యూనియన్ నాయకులు డిమాండ్ చేశారంటూ ఒక వార్త. మరి తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి కార్మికులు కోరుకుంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. లేదంటే ఇలాగే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి ప్రతి ఒక్క కార్మికుడు కూడా నిన్న భారత్ బంద్లో భాగంగా మరి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇక పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. క్యూ న్యూస్తో రైతులు. ఇక గద్వాల జిల్లా తాటికుంట గ్రామంలో రైతులు ఆగ్రోస్ కర్నూల్ సీడ్ అనే పత్తి విత్తనాలను వేశారు. పంట వేసి 50 రోజులు దాటింది. ఇప్పుడు కంపెనీ వారు మేము ఎకరాకు కేవలం 200 ప్యాకెట్లను మాత్రమే కొంటాం, మిగతా మొక్కలను తీసివేయాలని మొలిక పెట్టారు. ఇక దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. విత్తనాలు ఇచ్చేటప్పుడు చెప్పకుండా పంట చేతికి వచ్చినప్పుడు ఇలా చెప్పితే ఇప్పటి వరకు పంటకు పెట్టిన పెట్టుబడి నష్టపరిహారం ఎవరిస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేసిన పంటను కంపెనీలు పూర్తిగా కొనుగోలు చేశామని చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సీడ్ పత్తిని కొనుగోలు చేసే కంపెనీలు పరిమిత సంఖ్యలో ప్యాకెట్లు మాత్రమే కొంటామని, అది కూడా తక్కువ ధరకే ఇస్తామని చెప్పడంతో రైతులు నష్టపోతున్నారని అంటున్నారు. మరి పత్తి రైతులను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి. గద్వాల జిల్లా తాటికుంట గ్రామంలోనట రైతులు ఆగ్రోస్ అనే కర్నూలు సీడ్ అనే పత్తి విత్తనాలను వేసిరట. మరి పంట వేసిన తర్వాత 50 రోజులు దాటిన ఆ కంపెనీ వాళ్ళు మేము కేవలం ఎకరాకు 200 ప్యాకెట్లను మాత్రమే కొంటాం, మిగతా మొక్కలను మేము కొనము, తీసేయాలని చెప్పి చెప్తా ఉన్నారట. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ముందే చెప్పాలి కదా. వీళ్ళు కూడా కంపెనీ వాళ్ళు ఏదైతే రైతులకు ఏం తెలుసు, రైతులకు అంత అవగాహన ఉండదు, అంత నాలెడ్జ్ ఉండదు. మరి కంపెనీ వల్ల ఈ విత్తనాలు ఇచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, సీడ్లు అమ్మేటువంటి ఎవరైతే ఉంటారో ఎంప్లాయీస్, మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళే కదా, ఎడ్యుకేటెడే కదా. మరి వాళ్ళకి రైతులకు క్లియర్గా చెప్పాలి. మరి మీరు వేసిన తర్వాత మేము నష్టపోతారు, ముందే ఏదైనా ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటే ముందే చెప్పాలి కదా. మరి ఇలాంటి రైతులను ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఇక క్యూ న్యూస్తో వాళ్ళ యొక్క గోడు వెళ్లబోసుకుంటా ఉన్నటువంటి రైతుల యొక్క తీరు నిజంగా చాలా దారుణమని చెప్పుకోవచ్చు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇక సైబర్ నేరాలపై ప్రజలు నిరంతరంగా అప్రమత్తంగా ఉండాలని ఏఎస్ఐ సురేంద్రబాబు అన్నారంట. ఇక చాలామంది సైబర్ నేరాల వల్ల చాలామంది ప్రజలైతే అమాయక ప్రజలు నష్టపోతూ ఉన్నారు. మరి మనం ఎంత చెప్పినా కూడా కొంతమంది ప్రజలైతే అలాగే వ్యవహరిస్తూ ఉన్నటువంటి తీరైతే మనం చూస్తూ ఉన్నాం. మరి మీకు డెలివరీ వచ్చిందమ్మా, ఒకసారి డెలివరీ కోడ్ చెప్పండి అన్నా, లేదంటే ఏదైనా మీ ఓటీపీ చెప్పమన్నా, లేకపోతే ఏదైనా లింక్ పైన క్లిక్ చేయమన్నా కూడా మీరు అసలు చేయకూడదు. ఇంకా ఇప్పుడు కొత్త స్కామ్లు కూడా వచ్చినాయన్నమాట. డబ్బులు పంపిస్తారు, మీకు డబ్బులు వచ్చినాయి కదా అని మీరు ఆనందపడతారనమాట. మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు, అయ్యో పొరపాటున మేము మా వాళ్ళకి పంపాయి, మీకు పంపాము డబ్బులు, మళ్ళీ రిటర్న్ కొట్టమంటే మాత్రం అస్సలు కొట్టకండి. దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే ఇటువంటి కొత్త తరహా మోసాలు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయన్నమాట. సో సైబర్ నేరాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక 3 గంటల్లోనే తప్పిపోయిన బాలుడు లభ్యమట. తల్లిదండ్రులకు అప్పగించిన వెల్దండ సిఐ విష్ణువర్ధన్, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవన్ రఘునాథ్ అంటూ ఒక వార్త. ఇక జిల్లాలోని వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెదురుపల్లి గ్రామానికి చెందిన వి నరేందర్ కుమారుడు రిత్విక్ బుధవారం 9 గంటల సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటుండగా కనపడకుండా పోయాడట. వెంటనే చిల్లర తల్లిదండ్రులు వెల్దండ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ అంశం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురావడంతో ఎస్పీ సూచనల మేరకు వెల్దండ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద వ్యక్తులను నిర్మానుష్య ప్రాంతాలను చుట్టుపక్కల పొలాలలో ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారట. కేవలం 3 గంటల్లోనే ఆచూకీ గుర్తించారు. ఈ కేసును ఛేదించి సురక్షితంగా బాలుడిని తల్లిదండ్రులకు వెల్దండ సీఐ విష్ణువర్ధన్ అప్పగించారట. ఈ కేసును ఛేదించిన కల్వకుర్తి డీఎస్పీ వెంకటరెడ్డి, వెల్దండ సీఐ విష్ణువర్ధన్ అలాగే వెల్దండ ఎస్ఐ కురుమూర్తులను జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవన్ రఘునాథ్ అభినందించారంటే ఒక వార్త. మరి బాలులు అంటే చిన్నపిల్లలు ఇంటి ముందు ఆడుకుంటున్నా ఏం చేస్తున్నా కూడా తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. లేదు అంటే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారు. ఇలా బాలుడు సురక్షితంగా దొరికింది కాబట్టి సేఫ్. ఒకవేళ కనుక దొరకకపోతే ఏంటి పరిస్థితి? చాలామంది నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోలు అయితే హల్చల్ చేస్తూ ఉంటాయి. పిల్లలు ఆడుకుంటున్నారా, ఏం చేస్తున్నారా అవన్నీ ఏం చూడరు. ఇంకా వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది లోపల, తల్లిదండ్రులది లోపల ఇక వంటలోనో లేకపోతే ఇళ్ళలోనో నిమగ్నం అయిపోతూ ఉంటారు. ఇక పిల్లలు పోయిన తర్వాత అప్పుడు నిమ్మలంగా బయటకు వచ్చి చూస్తే ఆ రోడ్ మీద ఉరుకుతుంటే బుల్లెట్ బండ్లు గుద్దడమో లేకపోతే ట్రాక్టర్ గుద్దడమో లేదంటే వాళ్ళు తప్పిపోవడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. సో పిల్లల్ని ఎప్పుడైనా సరే మనం గమనించుకోవాలి. అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ఏంటి, ప్రతి 2 నిమిషాలకు ఒకసారి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని పర్యవేక్షణ పెడతా ఉండాలి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఉచిత పశు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోండి.
హుజూర్ నగర్ ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా దేశ్ముఖ్ గారు అంటా ఉన్నారు. మరి వ్యవసాయ కమిటీ చైర్మన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఉచిత పశు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి, ఖచ్చితంగా పశువులకు సంబంధించినటువంటి వైద్య సేవలను కూడా ఉపయోగించుకోండి అని చెప్పి. అంటే మనకు ఉన్నటువంటి కొంతమంది చాలామందికి ఉంటాయన్నమాట, గేదెలు ఆవులు ఉంటాయి కదా, మరి అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేవా. ఇప్పుడు మనుషులు కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామో లేవో మనకు తెలుసు, కానీ ఆ మూగజీవాలకు తెలియదు కదా. ఆ మూగజీవాలు నోటితో చెప్పుకోలేవు కాబట్టి పశు వైద్యశాలకు అప్పుడప్పుడు తీసుకెళ్ళి వాటికి సంబంధించినటువంటి ఆరోగ్య పరీక్షలను కూడా చేయించుకోండి, మరి పశు వైద్య సేవలను కూడా ఉపయోగించుకోండి అంటూ ఇక హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా దేశ్ముఖ్ గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక పాక్షికంగా సార్వత్రిక సమ్మె విజయవంతం. మరి వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ నిరసన కార్యక్రమం యథావిధిగా కొనసాగిన వ్యాపార వాణిజ్య కార్యకలాపాలంటూ ఒక వార్త. మరి పాక్షికంగా సార్వత్రిక సమ్మె అయితే విజయవంతమైందంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక నేడు బుద్ధవనంలో ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం అట. అంతర్జాతీయ స్థాయిలో నాగార్జున సాగర్లో తెలంగాణ టూరిజం నిర్వహించిన బుద్ధవనంలో గురువారం ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవం వేడుకలను బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక క్యూ న్యూస్ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ అట. మరి కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశానుసారం వృద్ధురాలు ఆశ్రమానికి తరలింపు. క్యూ న్యూస్ చర్య పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రజలు అంటూ ఒక వార్త. ఇక నల్లగొండ జిల్లా హల్దియా మున్సిపాలిటీ 11వ వార్డులో నివాసం ఉంటున్న వృద్ధురాలు దంతోజు లక్ష్మమ్మను తన సొంత కూతుర్లే పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో స్థానికులు ఆమె నివాసం కోసం ఓ గుడిసెను ఏర్పాటు చేశారు. ఆమె పరిస్థితిపై క్యూ న్యూస్లో వార్త కథనం వచ్చింది. నల్లగొండ జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి కథనానికి స్పందించి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అభినందించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వృద్ధురాలని వృద్ధాశ్రమానికి తరలించాలని అధికారులను ఆదేశించారు. తక్షణమే అధికారులు లక్ష్మమ్మను దేవరకొండలోని వృద్ధాశ్రమానికి తరలించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు వర్ర వెంకటరెడ్డి, అలాగే జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, పోలీస్ సిబ్బంది, అజయ్ కుమార్, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వృద్ధాశ్రమాలు ఓల్డేజ్ హోమ్లు ఎందుకు పెరిగిపోతాయి? మరి తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోక బయటకు గెండేస్తే పెరుగుతూ ఉన్నాయి. మరి కనీసం కూతుళ్ళే చూసుకుంటలేరంట. మరి మిమ్మల్ని పెంచి పెద్ద చేసినటువంటి తల్లినే చూసుకోకపోతే మీ పరిస్థితి కూడా అట్లనే అవుతుంది. మీ పిల్లలు కూడా రేపు ఏ వృద్ధాశ్రమానికో ఏ ఓల్డేజ్ హోమ్కో పంపిస్తారు. మరి ఖచ్చితంగా ఇది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. మరి క్యూ న్యూస్లో వచ్చినటువంటి కథనానికి స్పందించి జిల్లా కలెక్టర్ గారు అయితే మరి వృద్ధాశ్రమానికి పంపించారనమాట. మరి ఆ వృద్ధాశ్రమంలో అయినా ఆ వృద్ధ మహిళ చాలా హ్యాపీగా ఉంటుందని మనమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వృద్ధులు చాలామంది అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక అక్కడ నాణ్యమైన భోజనం ఉంటుంది. కాబట్టి నిజంగా ఈ ఓల్డేజ్ హోమ్స్కి ఎందుకు పంపిస్తారో అర్థం కాదు. మీరు రేపు మీ పరిస్థితి కూడా అలాగే అవుతుందని చెప్పేసి అయితే మీరు గ్రహించుకోలేరు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలట. సర్వాంగ సుందరంగా భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు ఎమ్మెల్యే నాయన ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు. ఇక పలువురు కాంగ్రెస్ నాయకులు వెల్లడి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక సర్వాంగ సుందరంగా మరి భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు అయితే చేపట్టాము. మరి ఓర్వలేకనే ఎన్నో విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారంటూ ఇక పలువురు కాంగ్రెస్ నాయకులు అయితే వెల్లడిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ. ఇక 4 లేబర్ కోడ్లను అయితే కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి అయితే మరి అంగన్వాడీ టీచర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పద్మ గారు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే సమ్మె జరిగిందో ఆ సమ్మెలో కూడా ప్రతి ఊరు నుండి కూడా చాలామంది అయితే కార్మికులు పాల్గొనడం జరిగింది. ఇక్కడ కూడా మరి అంగన్వాడీ టీచర్స్ యూనియన్ కూడా మరి సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఇక బీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపణ. బీఆర్ఎస్ పాలన అంతా కూడా అవినీతిమయమని చెప్పి మరి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక కొమరవెల్లి మల్లన్న ఆలయంలో వన మహోత్సవం అట. జనగామ నియోజకవర్గం కొమరవెల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమం జరిగిందంటూ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక వెళ్లి వెరిసిన మానవత్వం, నిరుపేదకు దహన సంస్కారం చేసిన కొండూరు గ్రామస్తులు, సమైక్యంగా కలిసి వచ్చిన ప్రజలట. మండలంలోని కొండూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి గ్రామస్తులు బాసటగా నిలిచిన ఉదంతం ఇది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఎన్నో ఏళ్లుగానే నివసిస్తున్న వృద్ధుడు మరణించాడు. అంత్యక్రియలకు ఆర్థిక ఇబ్బంది ఏర్పడడంతో గ్రామస్తులు సమైక్యమై 35,000 రూపాయల మొత్తాన్ని పోగు చేసి దీంతో వృద్ధుడి కుటుంబానికి అందజేసి అంత్యక్రియలో భాగస్వామ్యం పంచుకున్నారంటూ ఒక వార్త. నిజంగా ఇలాంటి గ్రామాలు చాలా ఆదర్శనీయమని చెప్పుకోవచ్చు. గ్రామంలో ఒక ముసలైన చనిపోతే ఆ వృద్ధుడు చనిపోతే మాకెందుకు అని చెప్పి చాలామంది పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సొంత తల్లిదండ్రులనే పట్టించుకోవట్లేదు. ఇందాక మనం చూసినాం కదా ఓల్డేజ్ హోమ్లో. మరి గ్రామ ప్రజలందరూ కూడా ఆ ముసలాయనకి 35,000 రూపాయల వరకు అందరూ కూడా జమ చేసుకొని అంత్యక్రియలకు ఇచ్చారంటే నిజంగా గ్రామ ప్రజలకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ గ్రామం నిజంగా ఆదర్శప్రాయం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఖమ్మం ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మెగా ఆధార్ శిబిరానికి విశేష స్పందన, భారీగా తరలివచ్చిన ప్రజలు. నేటి నుంచి మండలాల్లో ఆధార్ కేంద్రాల ఏర్పాటు. భద్రాద్రి జిల్లా జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్. ఇక
కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రారంభించిన మెగా ఆధార్ క్యాంపస్ను మెగా ఆధార్ క్యాంపునకు జిల్లా నలుగురు నుండి వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారట. ఆధార్ కార్డులో సవరణలు మార్పులు చేర్పుల కొరకు ప్రజలు బారులు తీరారు. మరి ఆధార్ కార్డు సంబంధించినటువంటి ఏదైతే మార్పులు చేర్పులు ఉన్నాయో మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మరి తెలంగాణలో కూడా బస్సుల్లో వెళ్ళాలంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో ఎప్పుడో ఫోటో ఉంటుంది జమ అనేది 10 ఏళ్ళ కిందది లేదంటే 15 ఏళ్ళ కింది మరి అప్డేట్లు కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి సెటిల్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ స్వరాష్ట్రానికి రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మార్పులు చేర్పుల నేపథ్యంలో ఇక మెగా ఆధార్ శిబిరానికి అయితే విశేష స్పందన లభిస్తుంది. భారీగా తరలి వచ్చినటువంటి జనాలు అంటే ఒక వార్త ఫోటోలో చూడరు ఎంతమంది వచ్చారు. మార్పులు చేర్పుల కోసం కేవలం ఆధార్ కోసమే చాలామంది వందల మంది కనిపిస్తారు జస్ట్ ఈ ఫోటోలోనే. ఇక కార్మికుల హక్కులను కాలరాస్తే సహించం, లేబర్ కోడ్లు రద్దు చేయాలి. సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న కార్మిక సంఘాలు. నిజంగా కార్మికులతోనైతే కేంద్ర ప్రభుత్వం ఆట ఆడుకుంటుందని చెప్పుకోవచ్చు. మరి మొత్తం మీద అయితే కార్మికుల హక్కులను కాలరాస్తే సహించమని చెప్పి మరి లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి అయితే కార్మిక సంఘాలు అయితే మరి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక రెడ్డిగూడెం భూ వివాదంలో పేదలకు న్యాయం చేయాలట. తప్పుడు కేసులు పెట్టినా భూములు వదిలేది లేదు. సివిల్ వివాదంలో పోలీసుల జోక్యం తగదు. రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి పున్నం చంద్ అంటా ఉన్నారు. మరి మండల పరిధిలోని పాండురంగాపురం రెవెన్యూ 126 సర్వే నంబర్ భూములను సాగు చేసుకున్న ఆదివాసీలకు హక్కు లేదని, నకిలీ పహానీలు చూపిస్తున్న వారికి భూములు చెందుతాయని పాల్వంచ రూరల్ పోలీసులు జడ్జిమెంట్ ఇచ్చి 1/70 చట్టం, పైసా ఏజెన్సీ ఆదివాసీ చట్టాలను కాలరాసి ఇక ఆదివాసులపై కేసులు నమోదు చేసిన తీరును ప్రతి ఒక్కరు ఖండించాలని రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మరి డి పున్నం చంద్ పిలుపునిచ్చారు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక తప్పుడు కేసులు పెట్టిరు, మరి ఆ భూములను వదిలేది లేదు అంటూ మరి ఆదివాసులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రైతు కూలీ సంఘాలు అయితే మరి మండిపడుతున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఓటర్ జాబితాల ప్రక్షాళనకు బిఎల్ఓలకు శిక్షణ. ఇక దేశవ్యాప్తంగా చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలానికి శిక్షణ ఇస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఓటర్ జాబితాల ప్రక్షాళన అంటే ఓటర్ జాబితాలకు సంబంధించినటువంటి ఒక శిక్షణ ఇస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఓకే, ఇవన్నమాట ఇవాళటి వార్తా విశేషాలు. తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల వార్తలు అనమాట ఇవి. అండ్ ఇంకా మీకు సంబంధించినటువంటి వార్తలు అలాగే మీకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్నటువంటి మన క్యూన్యూస్ రిపోర్టర్ని సంప్రదించి మీ యొక్క సమస్యలను తెలియజేయచ్చు. అలాగే మీ మరిన్ని వార్తా విశేషాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మరొక ఎపిసోడ్లో మరిన్ని శనార్థి తెలంగాణ వార్తలతో మళ్ళీ వస్తాను. అంతవరకు చూస్తుండండి క్యూన్యూస్. థ్యాంక్ యూ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.